రియాలిటీ చెక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖమ్మానికి కావాల్సింది రిటైన్ వాల్. ఒక్క రిటైనింగ్ వాల్ వల్ల ఇన్ని ప్రాణాలు పోతున్నాయి, ఇంత ఆస్తి నష్టం అవుతుంది. ఒక్క రిటైనింగ్ వాల్ తిప్పికొడితే ఎంతండి? నాకు తెలిసినంత వరకు మొత్తం మీద అటు ఇటు కలిపి లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఏం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ టైం గవర్నమెంట్ ఏం చేయలేదు. ఇది ఉన్నేరు మీద డెవలప్మెంట్ అంతా చేసి నేను ఒప్పుకుంటా. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ గత 10 సంవత్సరాల ముందు ఉన్నది. అది తప్ప అక్కడ వరదల వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటే కొంతమంది లోకల్ ఏరియా లోకల్లో ఉండే నాయకులు ఎవరైతే సోకాల్ నాయకులు అంటే వాళ్ళు ఫీల్ అవ్వుకొని మన ఈ ఊరిని మనం దత్తత తీసుకున్నంత ఫీల్ అయ్యి ఒక్కొక్కరు ఎట్లా చేస్తున్నారంటే వరదలు వచ్చి ప్రాణాలు కోల్పోతుంటే వీళ్ళు పార్టీలు చేస్తున్నారు. అక్కడ జనాలు ఏమవుతుందో చూసుకోకుండా ఉసుగొల్ని మీకు అడిగే హక్కు ఉన్నది. కాబట్టి వర్షాలతో ప్రజల ప్రాణాలు కోల్పోతుంటే కొంతమంది ఎంతోమంది ఆస్తి నష్టమయ్యి వాళ్ళ బాధలు పడుతుంటే కొంతమంది స్ట్రీట్లో ఉండే లోకల్ పాలిటిక్స్లో లోకల్ ఏరియాస్లో ఉండే అటెన్షన్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో అంటే పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు హైప్ అవ్వడానికి పార్టీస్ని తిరుగుతున్నారు. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు. నేను ఏ పార్టీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వినాడు కూడా నేను ప్రచారం చేయలేదు. ఈ వీడియోలో ఏంటంటే అక్కడ వరదల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటే కొంతమంది లోకల్ ఏరియా లోకల్లో ఉండే నాయకులు ఎవరైతే సోకాల్ నాయకులు అంటే వాళ్ళు ఫీల్ అవ్వుకొని మన ఈ ఊరిని మనం దత్తత తీసుకున్నంత ఫీల్ అయ్యి ఒక్కొక్కరు ఎట్లా చేస్తున్నారంటే వరదలు వచ్చి ప్రాణాలు కోల్పోతుంటే వీళ్ళు పార్టీలు చేస్తున్నారు. అక్కడ జనాలు ఏమవుతుందో చూసుకోకుండా ఉసుగొలుపుతున్నారు ఒక్కొక్కరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక నిజంగా నాయకులు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్ప్ చేయండి. దాని తర్వాత అన్నీ సెట్ అయిపోయాక అప్పుడు మాట్లాడుకోండి, వీళ్ళ వల్ల ఇట్లా అయిందని. ఈరోజు ఈ వీడియో ఏంటంటే టాపిక్ వచ్చేసి ప్రాణాలు కోల్పోతుంటే వీళ్ళు హైప్ అవ్వడానికి క్యాప్టెన్సీ చేస్తున్నారు బజార్లలో కానీ స్ట్రీట్స్లో కానీ వాళ్ళ లోకల్ ఏరియాస్లో కానీ. దీని మీద ఎంత చెత్త వ్యవహారం చేస్తున్నారు. నాకు అంటే నేను నష్టపోలేదు, బట్టి నాకు తెలిసిన వాళ్ళు నష్టపోయారు. నా అనుకున్న వాళ్ళు కొంతమంది ఎంతో విలువ ఆస్తిని కోల్పోయారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. అండ్ మీకు అడిగే శక్తి ఉన్నది, మీకు అడిగే హక్కు ఉన్నది. కాబట్టి ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి. రియాలిటీ చెక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖమ్మానికి కావాల్సింది రిటైన్ వాల్. ఈ రిటైన్ వాల్ లేకపోవడం వల్ల వర్షాలు వచ్చాయి, ఎంతో వరకు మనకి వరదలు కూడా వచ్చాయి ఈ సంవత్సరం. అంటే ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం వస్తాయి, బట్ ఈ సంవత్సరం కొంచెం వర్షపాతం ఎక్కువ వచ్చింది. అంటే లాస్ట్ 60 సంవత్సరాల్లో చూసుకుంటే ఈ సంవత్సరం ఎక్కువ వర్షపాతం వచ్చింది. కాబట్టి మనకి వరదలు అనేవి కొంచెం మేజర్ సిటీలోకి వచ్చేసాయి. అంటే లాస్ట్ టైం ఇంకా రాలేదు, బట్ ఇప్పుడు సిటీస్లోకి వచ్చేసాయి. ఇది ఒక ఫ్యాక్ట్. దీనికి అసలు ఈ రిటైనింగ్ వాల్ కట్టకపోవడం వల్ల వరదలు ఎక్కువ మన ఖమ్మం సిటీస్లోకి రావడం ఒక మెయిన్ రీజన్ అది. ఇది పక్కన పెట్టేసి నేను పేర్లు అసలు మాట్లాడినండి, ఎందుకంటే అది ప్రాబ్లం అవుతుంది. బట్ ఎవరిని అంటున్నానో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకు తెలిసిన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కదా, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ అట్లా ఉండేవాళ్ళు, వాళ్ళకి అర్థమవుతుంది. గత 10 సంవత్సరాల నుంచి ఒక గవర్నమెంట్ ఉంది. వాళ్ళు లాస్ట్ ఇయర్లో మనకి 170 crores రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని చెప్పారు. ఓకే, ఈ 10 సంవత్సరాలు ఏం చేశారు? మరి ఈ 10 years మీరు ఏం చేశారు? ఇప్పుడు ఒక గవర్నమెంట్ అంటున్నారు, మీరు ఈ 10 years ఆఫ్ స్పాన్ మీ చేతిలో ఉంది, మీరేం చేశారు? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 10 సంవత్సరాల ముందు ఉంది, అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అదే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇది పక్కన పెట్టాలి. ఇది అసలు మెయిన్ రీజన్ ఇది. 10 సంవత్సరాలు మీరు పరిపాలించినప్పుడు అదే నీళ్ళు, అదే మున్నేరు, అదే వరద అట్లనే ఉంది. అప్పుడు లేని రిటైనింగ్ వాళ్ళు లాస్ట్ ఇయర్లో ఎందుకు శాంక్షన్ చేశారు? అదే 10 సంవత్సరాలు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ 10 సంవత్సరాల ముందు కూడా అప్పుడు ఏం చేశారు వీళ్ళు? అది ఇప్పుడు వచ్చి రిటైనింగ్ వాళ్ళు నిర్మిస్తామని ఇప్పుడు అంటే అసలు ఏమనుకుంటున్నారు? అసలు ప్రజల ప్రాణాలు ఏమన్నా మీకు ఏమన్నా నార్మల్ అనిపిస్తుంది? మనిషికి అన్ని లక్షలు ఇవ్వాలని కొన్ని గవర్నమెంట్ అంటున్నారు, మనిషికి ఇంత ఇవ్వాలని ఈ గవర్నమెంట్ అంటుంది. 10,000 నౌకలు అంటున్నారు, 20 లక్షల నౌకలు అంటున్నారు. డబ్బులు ఏముందబ్బా, డబ్బులు వస్తుంది పోతుంది. వాళ్ళకున్న ఆస్తి, వాళ్ళు ఎన్నో కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, కొంతమంది ప్రాణాలు పోయాయి. దీన్ని అంతా ఎవరు ఇస్తున్నారు? అసలు దీనికి కన్స్ట్రక్షన్కి ఎందుకు ఇంత జాప్యం అవుతుందో నాకు అర్థం కాదు. ఒక్క రిటైనింగ్ వాల్ వల్ల ఇన్ని ప్రాణాలు పోతున్నాయి, ఇంత ఆస్తి నష్టం అవుతుంది. ఒక్క రిటైనింగ్ వాల్ తిప్పికొడితే ఎంతండి? నాకు తెలిసినంత వరకు మొత్తం మీద అటు ఇటు కలుపుకొని మనకి మొత్తం మీద 20 కిలోమీటర్లు ఉంటుంది. 20 కిలోమీటర్లు రిటైనింగ్ వాల్ కట్టలేకపోతున్నారు. ఇది అన్యాయం అండి, ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఏం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ టైం గవర్నమెంట్ ఏం చేయలేదు. ఇది మున్నేరు మీద డెవలప్మెంట్ అంతా చేసి నేను ఒప్పుకుంటా. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ గత 10 సంవత్సరాల ముందు ఉన్నది. అది తప్ప అట్లా అనట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సంవత్సరం రిటైనింగ్ వాళ్ళకి నిర్మించకపోతే నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందో మీకు తెలియాలి. మీకు తెలుసు, మీకు అర్థం కాదు అసలు. అంత సిచ్యువేషన్ డిమాండ్స్ ఉంటుంది.
ఇంకొకటి అది ఒక మెయిన్ రీజన్. ఈ రిటైనింగ్ వాల్ ఒకటి, కొంచెం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్స్ని కూలగొట్టండి, హైడ్రా తెప్పియండి, హైడ్రా తీసుకొచ్చి ఖమ్మంలో వదిలేయండి. ఎంతవరకు ఖమ్మం సిటీ ఎంత సేఫ్ అవుతుందో చూడండి ఒకసారి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి హైడ్రా మీద వస్తుందండి. ఈ హైడ్రా వల్ల ఎంత నష్టం జరిగిందో, ఎంత ఎక్కడెక్కడ చెరువులు కబ్జా అయ్యాయో, ఎక్కడెక్కడ బిల్డింగ్స్ లేపారో, అసలు ఈ కమ్యూనిటీ, కొంతమంది కమ్యూనిటీ ఉంది, ఆ కమ్యూనిటీ కూడా ఇట్లా ఏం చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. అంటే కమ్యూనిటీ అంటే ఒక కమ్యూనిటీ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇష్ట రాజ్యం అవుతుంది ఖమ్మంలో. ఇది మాత్రం అన్యాయం. ఈ వీడియోని ఎంతవరకు అంత షేర్ చేస్తే అంత మంచిది. దిస్ ఈజ్ సంజయ్ సమేటా. ఫర్ వాచింగ్ సంజయ్ 45 ఖమ్మం. మీరు కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.